పరిశుద్ధాత్మ గురించి ఒక ఇంట్రడక్షన్ లాస్ట్ వీక్ చూసాము. ఇప్పుడు మనం చూసేది వచ్చి పరిశుద్ధాత్మకు ఎన్ని పేర్లు ఉన్నాయి. బైబిల్లో ముఖ్యంగా 4 పేర్లు ఉన్నట్లు చూపిస్తున్నది. ఒకటి వచ్చి పరిశుద్ధాత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది క్రీస్తు యొక్క ఆత్మ, నాలుగవ పేరు వచ్చి ఆయన ఆదరణకర్త అనేసి ఈ 4 పేర్లు ఆయనకు ఉన్నాయి. మొట్టమొదటి పేరు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే పేరు మనం అందరూ విన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒకే దేవుడు, కానీ 3 వ్యక్తులుగా ఉన్నారని కూడా మనం గమనిస్తున్నాం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడిందండి. పరిశుద్ధాత్మ అనే పేరుకు అర్థము ఆ ఆత్మదేవుడు పరిశుద్ధాన్ని దయచేసే దేవుడు. ఈరోజు మనం పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలంటే మనకు కావాల్సింది కమాండ్మెంట్స్, ఆజ్ఞలు కాదు. ఆజ్ఞలు బోలంతా ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, 613 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతిరోజు మనం రోడ్లో వెళ్తుంటే, మొన్న నేను భువనేశ్వర్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా రూల్స్ ఉన్నాయి. సౌండ్ ఎక్కువ చేయొద్దు, ఇంత స్పీడే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు. సో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలేమో పెద్ద భారంగా మనం అనుకోవచ్చు, కానీ ఈ లోకంలో ఎన్ని రూల్స్ ఉన్నాయంటే మీ ఆఫీస్లో 100 రూల్స్ ఉంటుంది, కుటుంబంలో 100 రూల్స్ ఉంటుంది. ఈ సమయానికి పడుకోవాలి, ఇట్లా చేయాలి, ట్రాఫిక్ వెళ్తే రోడ్డు మీద హెల్మెట్ ఉంచుకోవాలి, ఉంచుకోకపోతే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. సో ఆజ్ఞలు లేకుండా ఎక్కడ ఏ సమాజము కూడా ఉండలేదు. అది మంచి అయినా చెడు అయినా ఏదో కొన్ని ఆజ్ఞలు, ఎక్కువ ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు మహాకనికరుడు కనుక మనకు 10 ఆజ్ఞలే ఇచ్చాడు, చాలా తక్కువ. మనమై ఉంటే ఒక 3 కోట్లు 4 కోట్ల ఆజ్ఞలు ఇచ్చేవాళ్ళం మానవులకు. ఇలా ఉండండి, మీరు ఇలా చేయాలి, నేను ఎవరు తెలుసు అనేసి. సో దేవుడు అలా ఇచ్చాడు. కానీ ఆ 10 ఆజ్ఞలను కూడా ఎవరైనా పాటించగలుగుతున్నామా అని ప్రశ్నించుకున్నప్పుడు, ఒకవేళ ఇతరులను చూస్తుంటే నేను వాళ్ళకంటే మంచోళ్ళుగా ఉండొచ్చు, నేను హత్య చేయటం లేదు, వ్యభిచరించడం లేదు, విగ్రహారాధన చేసుకోవడం లేదు, పెద్దల్ని గౌరవిస్తున్నాను అనుకోవచ్చు. పైకి చూసేటప్పుడు మనం మంచోళ్ళుగా కనబడవచ్చు. కానీ 10వ ఆజ్ఞకి వచ్చే కాడికి ఆజ్ఞ చెప్తుంది, ఇతరులది ఏది అయినను నువ్వు ఆశించనెడలని హృదయంలో పోయింది. దేవుని రూల్ ఏంటంటే యాకోబు 2వ అధ్యాయంలో ఉంది, 1 ఆజ్ఞను అతిక్రమిస్తే 9 ఆజ్ఞలు కూడా అవుట్. ఒక దాంట్లో ఫెయిల్ అవుతే అన్నీ ఫెయిల్, మరలా మీరు ట్రై చేసి ఇంకొక దాంట్లో ఫెయిల్ అవుతే మరలా ఫెయిల్. అలా ప్రయత్నించి ఆజ్ఞలను పాటించడానికి దాదాపు మోషే కాలం నుండి యేసుక్రీస్తు ఉన్నంత వరకు ప్రయత్నించారు, చేయలేకపోయారు. చేస్తున్నామన్నట్టు చూపించుకున్న వాళ్ళే ఫరిషీయులు, సదుషీయులు. మేము కూడా పరిశుద్ధంగా ఉన్నాము, మేము వాక్యానుసారంగా నడుచుకుంటున్నాము అనేసి ఇతరుల ముందు బయట వాళ్ళు వచ్చి మంచోళ్ళుగా ఉన్నారంట. ఎలా అంటే వీధుల మీద పడి ప్రార్థనలు చేసేవాళ్ళు, చేతులు పైకెత్తుకుని పరలోకంలో ఉన్న మా దేవా సంతలో నిలబడుకొని. అందరూ చూసినప్పుడు చూడండి ఎంత మంచి వ్యక్తో ప్రార్థించు. మరి దాన ధర్మాలు చేసేటప్పుడు వాళ్ళు అక్కడ కొంచెం గిన్నెలు గంటలంతా కొట్టుకుంటా శబ్దం చేసేవాళ్ళంట. ఆ కాలంలో నిజంగానే ఒక సౌండ్ చేస్తూ అందరికి ఇస్తూ ఉంటే అక్కడ శబ్దం చేస్తే అందరూ చూడాలి, అలా చేసుకునేవాళ్ళు. ఇతరులను న్యాయ తీరుస్తున్నారు, నువ్వు చేసే తప్పు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆయన దగ్గర ఒక వ్యభిచారంలో చిక్కుకున్న ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆ పురుషుడు ఎక్కడ పోయాడో తెలియదు, వదిలేశారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు స్త్రీలనే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా. ఓకే, తప్పు చేస్తే మగోళ్ళు తప్పు చేస్తే తప్పు లేదు, ఆడది తప్పు చేస్తే మహా గొప్ప తప్పు అన్నట్టు. ఓకే, అది వదిలేద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చారు, ఆవిడని తీసుకొచ్చి ముందు నిలబెట్టి, ఈవిడ తప్పు చేసింది, ఆజ్ఞ ప్రకారము రాళ్ళు రువ్వి చంపాలన్నారు. యేసుక్రీస్తు చెప్పాడు, కరెక్ట్, దేవుడు చెప్పింది అదే, ఆయనే అది ఇచ్చింది, రాళ్ళు రువ్వి చంపన్నాడు. అపవిత్రతను తీసేయాలన్నాడు ఇజ్రాయేల్ నుండి. కానీ అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో ఎవడు పాపము చేయలేదో వాడు మొట్టమొదటి రాయిని తీసి కొట్టండి. తప్పలేదు, నువ్వు చేయకపోతే నువ్వు శిక్ష, నువ్వు దండించు, తీసేయంటే ఒక్కొక్కరు చిన్నగా పాపం చేసేవాళ్ళు వెంట వేసేసారు. నేను పాపి కాదు అనుకున్న వాళ్ళు కాస్త ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు చేసిన ఏదో తప్పులు వాళ్ళ కంటికి ముందుకు వచ్చింది. చివరి చూస్తే యేసుక్రీస్తు రాస్తున్నాడంట, వంగి ఆయన కింద రాస్తున్నాడు. వాళ్ళందరూ ఒకరొకరు వచ్చింటారు, ఒక 30-40 మంది వచ్చింటారు ఖచ్చితంగా. ఒకరిని చంపాలంటే
అందరికి ఆశే కదా ప్రపంచంలో, అలాంటి మనకందరికి ఆశే కదా. మనమైతే ఎవరేం చేయకూడదు, ఇతరులైతే వాడిని గోతులో తోసేయాలి అట్లా అనుకున్నారు. కానీ కాసేపు అయినాక యేసుక్రీస్తు తల పైకెత్తి చూస్తే ఎవ్వరు లేదు. ఆ ఒక్క స్త్రీ మాత్రము కుమిలి ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంది. నేను నిన్ను దండించను, నువ్వు ఇక పాపము చేయొద్దు, వెళ్ళిపో అన్నాడు. క్షమిస్తున్నాను అన్నాడు. కొన్ని వేద జ్ఞానులు పండితులు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు రాస్తున్నాడు కదా, అసలు ఏం రాశాడో తెలుసా మీకు అంటే, ఇది బైబిల్లో లేదండి, అందువల్ల మీరు ఇది వాక్యంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అభిప్రాయము. కొన్ని పండితులు బైబిల్ హిస్టరీస్ చదివిన వాళ్ళు చెప్పిన మాట అన్నమాట. అక్కడ ఉన్న ఒక్కొక్కని జీవితంలో ఉన్న పాపాన్ని రాశాడంట. నేను నిలబడుకుంటే, రాళ్ళు పెట్టుకొని నిలబడుకుంటే యేసుక్రీస్తు నేను చేసిన పాపాన్ని రాశాడు, నీ పేరు రాసి ఇవి నీ మీద ఉన్న దోషాలు, ఈ దోషకి ఈ తప్పులకి ఏం శిక్ష చూసుకో. అట్లా ఒక్కొక్కరి పాపము ఆయన మట్టి మీద రాస్తూ ఉంటే చూసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇక మనకే శిక్ష విధింపబడాలి. మరణశిక్ష అక్కడ రాళ్ళు పెట్టుకున్న వానికే విధించాలే తప్ప అక్కడ వచ్చిన స్త్రీకి కాదు. సో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఆజ్ఞల ద్వారా పరిశుద్ధతను మనము పొందుకోలేము. ప్రార్థనల ద్వారా పరిశుద్ధం పొందుకోవడానికి సహాయం చేస్తుంది, కానీ పరిశుద్ధతను పొందుకోలేము. పరిశుద్ధత అనేది యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆ తరువాత పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారానే పరిశుద్ధం అనేది మనలో కలుగుతుంది. అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాన్ని ఇచ్చే ఆత్మ. పరిశుద్ధాత్మను పొందుకోకుండా పవిత్రంగా జీవించాలనుకున్న వారు విఫలమైపోతుంటారు. అరే పరిశుద్ధంగా ఎవ్వరూ జీవించలేరు అన్న ఒక కన్క్లూషన్ వచ్చేస్తారు. అలా కాకుండా ఈరోజు మనము నేర్చుకోవాల్సిన కార్యం మొట్టమొదటిగా, పరిశుద్ధాత్మ నాకు అవసరము నన్ను పవిత్రం చేయడానికి. ఇంకా కొందరైతే పరిశుద్ధాత్మ రావాలంటే నేను పరిశుద్ధంగానే ఉంటే వస్తాడేమో అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. అది పెద్ద పొరపాటు. మీరే పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి చేయాల్సిన పనులు ఏం లేవు అక్కడ. నేనే నేర్చుకుంటే నాకెందుకు పండితుడు, నాకెందుకు స్కూలు? తెలివి లేని వానికే స్కూలు కావాలండి, ఆరోగ్యం లేని వానికే మందులు కావాలి, డాక్టర్లు కావాలి. నేను ఆరోగ్యమైనాక డాక్టర్ని వచ్చి చూస్తానంటే ఏం ప్రయోజనము? బాగా ఆలోచించి చూడండి. పాపులు ఎక్కడ దేవుని రాజ్యంలో రాకూడదని లేదు, వాళ్ళే రావాలి. ఆ గ్రహింపు మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనకు ఎందుకు కావాలంటే, దేవా నేను పరిశుద్ధంగా జీవించలేను, నీ ఆత్మను నాకు ఇవ్వు. నెక్స్ట్, ఆయన పేరు దేవుని ఆత్మ అని కూడా రాయబడి ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము, 1 కొరింథీయులు 2వ అధ్యాయము 11వ వాక్యంలో ఆయన పేరు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆదియందు జలముల మీద సంచరిస్తూ ఉండెను. ఆ దేవుని ఆత్మ అని రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు చెప్పాడు, దేవుడు ఆత్మను పంపించును. తండ్రైన దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఆ కారణం బట్టి పరిశుద్ధాత్మ పేరు దేవుని ఆత్మ. దేవుని నందు నుంచి బయలుదేరి వచ్చాడు కనుక ఆయన పేరు దేవుని ఆత్మ అని చెప్పబడుతుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్లైడ్ చూసినప్పుడు ఇక్కడ క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ పేరు వచ్చి క్రీస్తు ఆత్మ. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ మీ యొద్దకు వస్తాడు. యేసుక్రీస్తు పోలిన వాడు గనుక అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33వ వాక్యంలో ఆయనకు క్రీస్తు ఆత్మ అని పేరు ఇవ్వబడింది. ఆ తర్వాత చివరిగా 4వ పేరు ఆదరణకర్త, ద కంఫర్టర్. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వాక్యంలో ఆయన మన ఆదరణకర్త అని చెప్పబడుతున్నది. ఈ ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే, ఎలా వచ్చిందంటే, ఇక్కడ 3వ పాయింట్ మీరు చూసినట్లయితే, దిస్ వర్డ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ కోర్ట్ ట్రయల్. మనల్ని ఒకరు నిందితునిగా తీసుకెళ్ళి న్యాయపీఠం ముందు ఉంచినప్పుడు మనల్ని సమర్థించుకోలేకపోతే, చేతకాకపోతే మన పక్షాన న్యాయవాది వచ్చి మాట్లాడి కాపాడడానికి వస్తాడు చూడండి, అతన్ని ఆదరణకర్త అంటారంట. ఆ మూల భాష నుంచే ఈ వాక్యము, ఈ పదం అనేది వచ్చింది. మనల్ని తప్పు పెడుతుంటే, ఈరోజు సాతాను మనల్ని తప్పు పెడుతుంటే మన పక్షాన వచ్చి మాట్లాడడానికి యేసుక్రీస్తు ఒక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు.
యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యములు కూడా వేరు ఒక ఆదరణకర్త వస్తాడని యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒక్కట అంటే అవును, ఏకంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కాదు. వ్యత్యాసం అనేది ఉన్నది. ఎందుకంటే వేరొక ఆదరణకర్త అని చెప్తున్నాడు. 1 యోహాను 2:1 రాయబడిన అక్కడ ఆ వాక్యంలో అడ్వకేట్, మన పక్కన ఉండి న్యాయాన్ని మాట్లాడేవాడు అని రాస్తున్నాడు కదా. ఆ వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 16-26 వచనములో ఉన్న వాక్యము కూడా ఆదరణకర్త అనేది సేమ్ వర్డ్. పారాక్లిటోస్ అనే ఒక పదము గ్రీక్ భాషలో పారాక్లిటోస్ అంటే ఆదరణకర్త అనే అర్థం. పారాక్లిటోస్ అనే వాక్యం ఉపయోగింపబడింది. నెక్స్ట్, ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు వేరొక ఆదరణకర్తను పంపిస్తుందంటే ఆయన వ్యత్యాసంగా ఉంటాడా అంటే కాదు. అక్కడ వేరొక అనే పదానికి గ్రీక్ భాషలో అల్లోస్ అనే ఒక పదం వాడబడింది. అల్లోస్ అంటే సేమ్ కైండ్ అండ్ క్వాలిటీ, అదే క్వాలిటీ ఉన్నది, అదే ఒక పోలికలో ఉన్నది. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు 100% ఇలా ఉంటే పరిశుద్ధాత్మ కూడా 100% ఆయన మనస్సు అలాగే ఉందన్నమాట. అందుకే నా వంటి, నా పోలికల్లో ఉన్నట్టు ఒక ఆదరణకర్తను, సేమ్ పర్సన్ లైక్ మీ, సేమ్ మైండ్ సెట్ లైక్ మీ అంటున్నాడు. జిరాక్స్ కాపీ లాగా. వేరొక పదం కూడా ఉంది ఇక్కడ. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో పౌలు చెప్తున్నాడు, మీరు వేరే ఒక సువార్తను విశ్వసిస్తున్నారు. అక్కడ చెప్పబడిన వేరే ఒక అని ఆ పదానికి మూల భాషలో వచ్చి హెటిరోస్. హెటిరోస్ అంటే వేరేది, సంపూర్ణంగా వ్యత్యాసమైనది, వ్యతిరేకమైనది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు వ్యతిరేకం కలిగిన వాడు కాదు. యేసుక్రీస్తు మనకి ఏం చెప్పదలుచుకుంటున్నాడో ఆ విషయాన్ని ఈరోజు మీతో ఉండి చెప్పడానికే పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోవట మీకు మంచిది. ఎందుకు? నేను వెళ్ళిపోవట మీకు మంచిది. ఎందుకండి మంచిది అన్నాడు? ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీకు వస్తాడు. మనమందరం కూడా ఇప్పుడు కూడా నన్ను అడిగితే నేను అనుకుంటాను యేసుక్రీస్తు ఉండింటే బాగుండేది. ఎందరూ అనుకుంటారా? శరీరంలో యేసుక్రీస్తు చూసేటట్లు, మన కంటికి చూసేటట్లు, సమస్యలు వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందనేసి అందరా? అంతేనా? కొందరేనా? అందరు కారా? అందరండి. అందరు. అది ఎంత బాగుంటుంది. ఆయన ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ డైరెక్ట్ వెళ్ళిపోవడం. సమస్య ఇది ప్రభు అంటే ఆయన సొల్యూషన్ ఇచ్చేస్తాడు, సంతోషంగా వచ్చి ఉండిపోవచ్చు. అలా కాదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోవడం మేలు, మంచిది అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకవేళ ఉంటే ఆయన ఒక స్థలంలోనే ఉండేవాడు. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్. సంవత్సరానికి ఒకసారి మనం వెళ్ళి చూస్తే తప్ప అపాయింట్మెంట్లు దొరుకుతాయో దొరకదో తెలియదు. లక్షల కొలది ప్రజలు ఉంటే వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళి చూడగలరు? అందుకే యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయేది మేలు. ఎందుకంటే నేను ఉంటే ఒక స్థలంలో ఉంటాను, అందరితో ఉండలేను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ అందరితో కూడా ఒకే సమయంలో ఉంటాడని చెప్పడానికి చెప్పాడు. నెక్స్ట్, బైబిల్లో కొన్ని సింబల్స్ ఇచ్చారు పరిశుద్ధాత్మను మనం తెలుసుకోవడానికి. మొదటి సింబల్ వచ్చి నీటికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మను చెబుతున్నారు. ద వాటర్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నెక్స్ట్, మనందరికి తెలుసు నీళ్ళు అనేది చాలా ముఖ్యము. తాగడానికి, తినడానికి, మన జీవితం గడుపుకోవడానికి చాలా అవసరం. యోహాను 3వ అధ్యాయము 5వ వాక్యము, 1 కొరింథీయులు 12:13, యోహాను సువార్త 4:13, 14 వాక్యాల్లో చూసినట్లయితే అక్కడ నీళ్లు ఎలా ఉపయోగింపబడుతుంది పరిశుద్ధాత్మకు పోల్చి ఈ వాక్యాలు రాయబడింది. మన జీవితాన్ని కాపాడడానికి మాత్రము కాదు, కానీ మనము పాత్రలు కడుక్కోవడం, శరీరం కడుక్కోవడం, పరిశుద్ధపరచుకోవడానికి, ఇండ్లు కడుక్కోవడానికి కూడా నీళ్ళు అవసరము. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూసినట్ల పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ వలె వచ్చి మన హృదయాన్ని కడిగినప్పుడు, మన మనస్సును కడిగినప్పుడు, మన శరీరాన్ని కడిగినప్పుడు మనం పవిత్రతను నొందుతూ ఉంటాము. నీళ్ళు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, పరిశుద్ధతను మాత్రం ఇచ్చేది కాదు. ఎక్కువ వస్తే ప్రమాదము కూడా కలుగుతుంది. సునామీ కలిగింది అనుకోండి, అందరూ కొట్టుకుపోతారు. వరదలు వస్తే అందరూ కొట్టుకుపోతారు. చనిపోయే వాళ్ళు ఎన్నో లక్షలు ఉన్నారన్నమాట. నోహు కాలంలో ఆదికాండము 7వ అధ్యాయంలో వరదలు వచ్చి ప్రపంచవ్యాప్తిగా వచ్చి అందరిని చంపేసింది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎదిరించే వారిని అలలు వలె వచ్చి దేవుని తీర్పుని తీసుకొచ్చేవాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 28వ వాక్యంలో ఫరో తన సైన్యము ఆ ఎర్ర సముద్రంలో వచ్చినప్పుడు నీళ్ళల్లో వాళ్ళు మునిగి అక్కడ నాశనం, వాళ్ళు అక్కడ తీర్పు నొందారు.
అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు విరోధులను, దేవునికి విరోధంగా ఉన్న వారిని తీర్పు తీర్చడానికి కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి సాదృశ్యం, ఒకటి వచ్చి నీళ్లు చూసాము, ఇంకొకటి వచ్చి ఈజ్ లైక్ ఎ ఫైర్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అగ్ని, మండే దహించే అగ్ని. మోషే, నిర్గమకాండము 3:1-2 వాక్యాలు చదువుకున్నప్పుడు మోషే మొట్టమొదటిసారి దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఎక్కడ చూశాడు? ఆ ముళ్ళ పొదురులో అగ్ని రగులుతుంది కానీ చెట్టు కాలిపోవడం లేదు. ఇదేంది వింతగా ఉందని చూస్తే దేవుడు ఆ అగ్ని నుండి మాట్లాడాడు. ఎక్కడ? పరిశుద్ధాత్మ అగ్ని. అదే ఒకటి రాజులు 18వ అధ్యాయం చదువుకుంటే ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి వచ్చి అక్కడ బలిపీఠం మీద ఉన్న ఆ బలిని దహించను. పరిశుద్ధాత్మ అగ్ని. అపోస్తల కార్యము 2:2-3 వాక్యాలు చూస్తే పెంతెకోస్తు దినమందు దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు అగ్ని నాలుకల వలె వంటి ఒక నాలుక ప్రతి ఒక్కరి మీద వచ్చి వేరే భాషలు మాట్లాడి దేవుని నామమును స్తుతించారండి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చుకుంటున్నామంటే ఆయన వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న శారీరక క్రియలను దహించేస్తాడు, పాపాన్ని దహించేస్తాడు, అనారోగ్యాన్ని దహించేస్తాడు, దేవునికి అసహించుకునే కార్యాన్ని పూర్తిగా దహిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 వాక్యము, యిర్మీయా గ్రంథము 23:29 ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. నెక్స్ట్ మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గాలితో మనం పోల్చుకోవచ్చు. పెంతెకోస్తు దినమందు ఆయన వచ్చినప్పుడు సుడి గాలి వీసినట్లు ఆ స్థలమంతా కదిలింపబడినని కూడా చెప్పబడుతుంది. గ్రీకులో ఆ విండ్, స్పిరిట్, సేమ్ వర్డ్ న్యూమా అనే ఒక పదము ఉపయోగింపబడింది. ఈ న్యూమా, ఈ గాలికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా గాలి కొట్టినప్పుడు ప్రపంచవ్యాప్తిగా గాలి ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. యోహాను సువార్త 14:18 వాక్యం రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచము నిండుగా ఆయన నివసిస్తున్నాడు, ఆయన సన్నిధి లేని స్థలము లేదు. రెండవది, గాలి ఎప్పుడూ ఊరుకుండదు, నిలకడగా ఉండిపోతున్న గాలి. నీళ్ళైతే ఉండిపోతుంది, అగ్ని ఆరిపోతుంది, కానీ గాలి ఉండదు, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు వెళుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు క్రియ చేస్తూ ఉన్నాడు. మనం చూసినా చూడకపోయినా, మనం గమనించినా గమనించకపోయినా, మీరు యేసుక్రీస్తును విశ్వసించే దేవుని బిడ్డలుగా ఉన్న ఎడల మీ హృదయంలో దివారాత్రము ఆత్మదేవుడు క్రియ చేస్తున్నాడు, మాటలు ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు, కునిగిపోయే సమయంలో లేవనెత్తుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరు అదుపులో ఉంచుకోలేరండి. గాలి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇక్కడ వచ్చిన గాలి ఎక్కడ వెళుతుందంటే చెప్పగలమా మనము? యోహాను సువార్త 3:8 వాక్యంలో నికోదేముతో మాట్లాడుతుంటే యేసుక్రీస్తు చెప్పాడు, ఆత్మచేత జన్మించువాడు కూడా అలా ఉంటాడు, గాలి వలె ఉంటాడు, ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఎప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఎవరిని స్వస్థపరుస్తాడో తెలియదు. ఎప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఎక్కడ ఏ సంఘంలో ఉజ్జీవం ఇస్తాడో తెలియదు. బహుశా ఈ సంఘంలో కూడా ఉజ్జీవాన్ని ఇవ్వగలడు. ఉద్యోగం ఇవ్వడానికి మొదలు పెడితే ఆత్మలు రక్షణ పొందుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, పెద్ద పెద్ద సూచక క్రియలు జరుగుతాయి. చరిత్రలో దేవుడు అలా చేశాడు. కానీ అటువంటి చరిత్రను మరలా రిపీట్ చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఎదురు చూడాలి. అందుకే దేవుని ఆత్మ కొరకు మనము ప్రతిదినము ప్రతి సమయము ఎదురు చూస్తున్నాము. ఆలయానికి వచ్చినప్పుడు కూడా పాటలు పాడేటప్పుడు ఎదురు చూడాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఎలా ముట్టుకుంటున్నాడు, వాక్యము చెబుతుంటే ఏం జరుగుతుంది అని కూడా మనం ఎదురు చూడాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మీ అందరికీ తెలుసు, మేము మొన్న శ్రీలంకకి సేవకు వెళ్ళినప్పుడు జనవరి మాసం నందు ఇలా వాక్యాన్ని ఒక 10 నిమిషాలు మాట్లాడి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటే ఆ సంఘంలో ఉన్న 50-60 మంది మీద పరిశుద్ధాత్మ పడిపోయాడు. ఆగిపోయింది ప్రసంగాలు. అందరూ ఆత్మతో ప్రచురిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కొందరు కిందకి బోల్తా పడిపోతున్నారు. కంట్రోల్ చేయలేకపోయాం. మేము ఉన్నది వాలంటీర్స్ 3-2 ఉన్నారు, కొట్టుకుంటున్నారు, చేతులు వెళ్ళి చీరలు తగులుతున్నాయి, కింద గోడకేసి గుద్దేస్తున్నారు, చేతులు ఎక్కడ పగిలిపోతుందేమో అని భయం అన్నమాట. సో ఇది ఎవరు చేస్తున్నారు? దేవుని ఆత్మ. ఎప్పుడు ప్రారంభమైంది ఆత్మ ప్రభావం అంటే ఒక 7:30-8 ఉండొచ్చు అనుకుంటాను. ఆరాధన చేసుకున్నాము, వాక్యాన్ని ఇట్లా నార్మల్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. సాతాను పట్టిన వారు కేకలు వేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, వారి జీవితంలో ఉన్న రహస్య పాపాలని దేవుడు చూపించాడు.
ఎంతవరకు కొనసాగింది అనుకుంటారా? 7:30కు ప్రారంభించిన ఆత్మ ప్రభావము 11:30 వరకు జరిగిందండి. 3 గంటల సేపు ఏడుస్తున్నారు వాళ్ళు, పడి కింద ఏడుస్తున్నారు. ఎవరు ఆపగలరు? ఎవరు ఆపినా ఆగటం లేదు. పెద్దోళ్ళు కాదు, యవనస్తులు 20, 22, 23 సంవత్సరాలు ఉన్నవారు కింద పడి బోల్తపడి ఏడుస్తున్నారు. పాపాన్ని ఒప్పుకోలు చేసుకుంటున్నారు. జీవితంలో తప్పైపోయింది ప్రభు అని. అది ఎవరు ఎదురు చూడలేదు, కానీ దేవుడు వచ్చాడు, అద్భుతం చేశాడు. అలాగే ఎప్పుడు జరుగుతుందంటే చెప్పలేము, ఎదురు చూడొచ్చు. ఆత్మ క్రియ చేసే విధానము మనము చెప్పలేము. గాలి వీసిన స్థలములు ఏమవుతుందంటే ఒక రిన్యూవింగ్, కొత్తదనం అనేది కలుగుతుందండి. మన జీవితంలో కూడా కొత్తదనం కలగాలంటే పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడు. నెక్స్ట్, పరిశుద్ధాత్మ నూనె వలె ఉన్నాడు. బైబిల్లో ఎప్పుడు నూనె గురించి మాట్లాడుతుంటే అక్కడ ఆత్మకు సంబంధించిన విషయాలు ఉంటాయని కూడా మనము గమనించాలి. అది ఒక సాదృశ్యము. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ సింబల్ ఆయిల్. నిర్గమకాండము 30, 25, 20 నుండి 29 వరకు, 30, 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనము, 1 రాజులు 19, 16, 1 పేతురు 2:9. ఇన్ని వాక్యాలు ఉంటాయి. అందుకే ఇవన్నీ చదువుకుంటుంటే మనకు సమయం ఎక్కువైపోతుంది. అందుకే ఇలా పెట్టాను. మీరు గుర్తుంచుకునే వాళ్ళు, నోట్ చేసుకునే వాళ్ళు త్వరగా రాసుకోండి. ఆ తరువాత ఈ పీపీటీ కూడా పూర్తయిన తరువాత మీకు అందిస్తాను, గ్రూపులో పెడతాను. మీరు కూడా దాన్ని కూర్చొని నేర్చుకోవచ్చు. గడిచిన కాలంలో కూడా మనము మనము దేవుని గుడారాన్ని ఉంచుకొని, ప్రత్యక్ష గుడారాన్ని ఉంచుకొని ప్రార్థన నేర్చుకున్నాం. ఎందరూ చేస్తున్నారు? చేసుకోకపోతే మరలా ఆ పీపీటీ చూడండి, నేర్చుకోండి, చేయడం మొదలు పెట్టండి. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నూనె వలె వస్తాడు. అందుకే పాత నిబంధన కాలంలో ప్రవక్తలను అభిషేకించిన వేళలో, రాజులను అభిషేకించిన సమయంలో, మరి దేవుని సేవకులు, యాజకులను అభిషేకిస్తుంటే సమూయేలు దావీదును నూనె అంటించి ఆశీర్వదించి అభిషేకించాడు. దేవుని ఆలయంలో ఉన్న ఆ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, ఆ దేవుని ల్యాంప్ స్టాండ్లో నూనె ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ అనే నూనె మన హృదయంలో లేకపోతే మన యొక్క దీపము, మన ఆత్మే మన దీపము. మనిషిలో ఉన్న ఆత్మ వాని దీపముగా ఉన్నదని చెబుతుంది. ఈరోజు ఆ దీపము మండుతుందా? ఆ దీపములో అగ్ని ఉందా? అని మీరు గమనించాలి. మేము శ్రీలంకకి వెళ్ళిన సమయంలో ఒక యవనస్తుడు వచ్చాడు, 28 సంవత్సరాల యవనస్తునికి. అతని కొరకు ప్రార్థించుకోవాలని వచ్చాడండి. నేను అడిగాను, తమ్ముడు దేని గురించి ప్రార్థించాలంటే, మా అమ్మకు బాగాలేదు, డయాబెటీస్ ఉందండి, ప్రార్థించింది అన్నాడు. అడిగింది ఏంది అడిగాడు? అమ్మకు బాగాలే, ప్రార్థించింది. అందరూ ఏం చేస్తాం? నార్మల్ ప్రార్థించాలంటే ఎలా చేస్తాము చెప్పండి? ఆకలి వేస్తుంది, ఫినిష్ చేసేస్తాం త్వరగా, ఇంకొక 5-10 నిమిషాలు అన్నం వచ్చేసింది మనకు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఏం చేస్తారు మీరు? ఒకరు వచ్చి ఈ విషయం కొరకు ప్రార్థించాలంటే మీరేం చేస్తారు? మనం ఏం చేస్తాం సాధారణంగా? ఆ విషయం ప్రభువా బాగు చేయండి ప్రభువా, వీళ్ళ తల్లిగారుకు బాగాలేదంట అనేసి మనము ప్రార్థించుకుంటాం. అలాగే నేను కూడా ప్రార్థించాలని మొదలుపెట్టాను, కానీ ప్రార్థించలేకపోయాను. హల్లెలూయా, స్తోత్రం. దర్శనం కనబడింది, కళ్ళు తెరిచాను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పాను. వెంటనే ఆ తమ్ముడు చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడంటే, నీ దీపము మండటలేదు, దాంట్లో ఫైర్ లేదు, ఆయిల్ లేదు. దీపమేమో ఉంది, దీపస్తంభం ఉంది, కానీ అది వెలగటం లేదు. అంటే ఏమైంది తమ్ముడు నీ జీవితంలో అని అడిగితే అతడు అసలు ఫేస్ అంతా మారిపోయింది. ఎందుకంటే ప్రార్థించుకున్న వచ్చిన విషయం వేరు, చెప్పే విషయం వేరు. చెప్తుంటే ఏదో ఉంది, ప్రాబ్లం అంటే ఉంది, సమస్య ఉంది, అందుకే దేవుడు చూపించాడు. నేను చెప్పేశాను నేరుగా. చెప్పిన వెంటనే ఏం లేదు అన్నాడు. నువ్వు ఏదో దేవుని ముందు తప్పు చేస్తున్నావు అని అర్థమవుతుందంటే అది తప్ప ఉప్ప నాకు తెలియటం లేదు అన్నాడు. నేను చెప్పాను, నువ్వు వెళ్ళి నీకు ప్రార్థించను, మోకాళ్ళు వేసి ఆల్టర్ దగ్గర కూర్చో, అక్కడ ప్రార్థన చేసుకో, అందరికి ప్రార్థన చేసిన తర్వాత నీకు ప్రార్థన చేస్తాను. వెళ్ళి మోకాలు వేసుకున్నాడు, చెప్పినట్లు విధేయతతో వేసుకున్నాడండి. కొందరైతే వెళ్ళిపోతారు, అది వాళ్ళ ఇష్టం. ఆత్మ చెప్పుతున్న కార్యాన్ని మనం లోబడాలి. వెళ్ళి మోకాలు వేసుకొని ప్రార్థిస్తున్నాడు.
గంట సేపు పైగా అయిన అందరికి ప్రార్థన చేసేస్తాం. చివరికి వచ్చి ప్రార్థన చేసుకున్నావంటే, బ్రదర్ నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను. గంట సేపు మోకాలు వేసుకున్నాడు, మాటలు రాలేదంట. యేసు అనే మాట రాలేదు, ప్రార్థన రాలేదు. ఏమైందనేసి ఇంకా పక్కన కూర్చొని అందరు వెళ్ళిపోయినాక చేతులు భుజం పైన వేసుకొని, చెప్పు ఏం ప్రాబ్లం ఉంటే. యవనస్తులకి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఎవరు ప్రేమించుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అంతే కదా అనేసి అడిగాను. ఎవరన్నా నువ్వు వచ్చి ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావా అంటే, అవునవును బ్రదర్ కరెక్ట్ అన్నాడు. మీ పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పేస్తాము, డేటు ఫిక్స్ చేసేస్తాంలే అన్నాను. లేదు మా పాస్టర్ గారితో చెప్పొద్దండి అన్నాడు. ఎందుకు అంటే ఆ అమ్మాయి విశ్వసించలేదు. ఎవరిని విశ్వసించలేదు? దేవుడిని విశ్వసించలేదు. పర్లే వాక్యం చెప్పి విశ్వాసంలో తెచ్చేస్తామంటే, ఆ తర్వాత చిన్నగా చెప్పాడు, అన్న అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఏంది? వివాహం అయిపోయిందంట, భర్త చనిపోయాడు, విధవరాంగులు. ఆమెతో నాకు 3 సంవత్సరాల నుంచి సంబంధం. ఈ సంబంధం కారణం వల్ల యేసుక్రీస్తుతో ఉన్న సంబంధం తెగిపోయిందండి. అదే చూపించాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. ఏడవడం మొదలుపెట్టాడు. నేను వదులుకోలేను, మోసం చేస్తాను కదా. మళ్ళీ కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పాస్టర్స్ అందరిని కూర్చోపెట్టి సీక్రెట్గా, ఎవరు ఇక్కడ తీర్పు తీర్చడానికి లేదు, పడిపోయావు కానీ నువ్వు కోలుకోవాలి, రావాలి మరలా అనేసి వాక్యాన్ని చెప్తుంటే ఎక్కువ ఏడ్చాడు. ప్రార్థన చేసి వదిలేసాం. నీ ఇష్టం, దేవుడు చూపించాడు, నీకు తెలుసు ఇది తప్పని, నీ జీవితానికి తగదు ఇది, నువ్వు మానుకో అని చెప్పేసి వచ్చాం. మేము వచ్చాక ఒక నెల అయిన తర్వాత కాల్ చేశారు. ఒకరోజు ఇలా సండే మీటింగ్ అయిన వెంటనే ఆ పాస్టర్ గారు మాకు కాల్ చేసి, ఆ అబ్బాయి కాల్ చేశాడు, ముఖం ప్రకాశంగా ఉంది, నవ్వుతున్నాడు, యేసుక్రీస్తు నా పాపాన్ని క్షమించాడు, వదిలిపెట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ తల్లిదండ్రులతో 15 సంవత్సరాలు మాట్లాడలేదంట. ఒకే ఇంట్లో ఉంటారు, గొడవలు మాట్లాడటం లేదు. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు, దేవుడు చూపించాడట. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ క్రియ అలాగుంటుంది. అది నూనె వలె రాసి గాయాన్ని బాగు చేసి హృదయాన్ని మంచిగా చేస్తుందండి. నెక్స్ట్, దేవుని ఆత్మ వర్షం వలె కురుస్తాడు. హీ కమ్స్ యాజ్ ఎ రెయిన్. హల్లెలూయా. కీర్తనలు 72:6, హోషియా 6:3, యాకోబుకు రాసిన పత్రిక 5:7లో దేవుడు వర్షం వలె తన ఆత్మను కుమ్మరిస్తాడని కూడా చెప్పబడింది. కడపటి వర్షము కొరకు మనం కనిపెడుతున్నాం. నెక్స్ట్, మొట్టమొదటి వర్షము, పరిశుద్ధాత్మ వర్షము పెంతెకోస్తు దినమందు, ఈ దినమందు 2000 సంవత్సరం క్రితము యెరూషలేములో కుమ్మరింపబడింది. ఆ రోజు నుంచి 300 సంవత్సరం వరకు దేవుని వర్షము బాగా కుమ్మరిస్తూ ఆత్మ అభిషేకము, వరములు క్రియ చేస్తున్నాయి. AD 300 వరకు. AD 300 నుండి తక్కువైతూ వస్తూ దేవుని సంఘము చీకట్లో వెళ్ళిపోయి 600 సంవత్సరము 600 AD వచ్చినప్పుడు సంపూర్ణంగా చీకట్లో వెళ్ళిపోయి క్యాథలిక్ సంఘంగా మారింది. విగ్రహారాధనలు వచ్చాయి, మరియమ్మ ఆరాధనలు వచ్చాయి, పరిశుద్ధుల ప్రార్థనలు వచ్చాయి, పాపక్షమాపణకు డబ్బులు ఇస్తే పాపక్షమాపణ అవుతుందని ఎన్నో నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, ఈ రోజు వరకు కూడా వారి మనోనేత్రాలు తెరవబడక విగ్రహాలను పూజిస్తున్నారు. అటువంటి వచ్చిందండి. అలా కొనసాగుస్తూ వచ్చింది. 15వ దశాబ్దానికి వచ్చినప్పుడు దేవుడు మార్టిన్ లూథర్ గారిని మొట్టమొదటి ఉపయోగించాడు. చూపించండి. మార్టిన్ లూథర్ విన్నారా ఎవరన్నా? ద ఫాదర్ ఆఫ్ ప్రొటెస్టెంట్, ఫాదర్ ఆఫ్ రిఫార్మేషన్. ఈయనే జర్మనీ దేశంలో ఒక యాజకుడుగా ఉన్నాడు, క్యాథలిక్ ప్రీస్ట్గా ఉన్నాడు. కానీ ఎప్పుడు వాక్యంలో విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందన్న కార్యాన్ని అర్థం చేసుకున్న తరువాత 95 పాయింట్లు రాసి, బైబిల్ వాక్య ఆధారంతో రాసి, ఆయన మినిస్ట్రీ చేస్తున్న ఆ యొక్క గోడ మీద కొట్టి మీరు చేస్తున్న తప్పు అని అంత గొప్ప క్యాథలిక్ సంఘాన్ని ఎదిరించాడు. ఈరోజు కూడా ఎవరు ఎదిరించలేరు. పోప్ అంటే పెద్ద శక్తి కలిగిన వ్యక్తి, రాజకీయ నాయకుడు. ఆయన ఎదిరించి ఆయన ఎన్నో నానా విధములైన కష్టాన్ని అనుభవించాడు జీవితంలో. విశ్వాసము కొరకు చివరి వరకు నిలబడ్డాడు. అందుకే ఈరోజు మనము యేసుక్రీస్తుని నమ్ముతున్నామంటే ఈయన ఒక కారణము. అందుకే ఆయన ఫోటో పెట్టాను. వాళ్ళని మనం గౌరవించాలి. ఈరోజు పరలోకంలో ఉన్నారు, చనిపోలే వాళ్ళు. నెక్స్ట్, జాన్ వెస్లీ గారిని దేవుడు ఉపయోగించారు. ఎందరు విన్నారు? జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని ప్రారంభించిన దేవుని భక్తుడు. ఈయన ఒక అడుగు ముందు వెళ్ళి రక్షణ ద్వారా, సువార్త ద్వారా మనము అంగీకరింపబడ్డామన్న దాని పైగా పవిత్రంగా జీవించే ఒక జీవితం ఉంది, శాంటిఫికేషన్ గురించి ఎక్కువ మాట్లాడాడు. జీవితంలో మార్పు కలగాలి, పరిశుద్ధంగా జీవించాలన్న మాటలు మాట్లాడాడు. నెక్స్ట్,
ఆయన స్నేహితుడు జార్జ్ విట్ఫీల్డ్. ఈయన మీరు వినుండరేమో, పుస్తకాలు చదివే మాలాంటి వాళ్ళకు తెలుసు జార్జ్ విట్ఫీల్డ్. ఓకే, ఈయన ఒక ప్యూరిటన్ అనబడుతాడు. ఈయన మాట్లాడుతుంటే ప్రజలు, నేను మాట్లాడుతుంటే మీరు కూర్చొని హాయిగా చూస్తున్నారు, ఈయన మాట్లాడుతుంటే కిందకు పడిపోయి ఏడుస్తుంటారంట. గుచ్చబడిన వారిగా, హృదయంలో గుచ్చపడిన వారిగా వీధుల్లో వెళ్ళి నిలబడుకొని మాట్లాడుతుంటే దేవుని శక్తి వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళందరూ కిందడి రక్షణ పొందడానికి మాకు మార్గము చూపించనని ప్రజలు మారు మనస్సు పొందేవారంట. నెక్స్ట్, జాన్ వెస్లీ గారి యొక్క తమ్ముడు, ఈయన పేరు తెలుసా మీకు? చార్లెస్ వెస్లీ. ఇంగ్లీష్లో అనేక మంచి మంచి గానాలు రాశాడు, పాటలు రాశాడు. ఈరోజు వరకు ఆంగ్ల భాషలో ఈయన రచించిన పాటలు ఎక్కువ స్థాయిలో పాడుకుంటున్నారు. ఈయన కూడా వీళ్ళతో పాటు ఆ కాలంలో సేవ మరింత ఎక్కువగా చేసి పరిశుద్ధ జీవితం వైపు క్రైస్తవులను తిప్పారు. నెక్స్ట్, ఈయన అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలుసా అందరికీ? డిఎల్ మూడీ గారు వినింటారు కదా. అమెరికా దేశంలో చికాగో అనే పట్టణాన్ని కదిలించిన దేవుని భక్తుడు. సువార్త చెబుతుంటే ప్రజలు రక్షణలోకి వచ్చేవాళ్ళు, కిందకి పడిపోయి వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఈయన ఒక్కడే వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త చెప్పే ఒక వ్యక్తి. సంఘాల్లో కూటములో ప్రార్థించి సువార్తలు చెప్పితే కూడా ఒక రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఆయన పడుకోడంట. ఆయన అలవాటు చేసుకున్నాడు. అంత గొప్ప బిజీ మ్యాన్, కానీ ఎప్పుడు సమయం దొరికితే బయటికి వెళ్ళిపోతాడంట. ఎక్కడ వెళ్తాడండి డిఎల్ మూడీ గారు? సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాడంట. ఎప్పుడు? నైట్ షో. ఎందుకంటే ఆడ వచ్చే వాళ్ళకు సువార్త ప్రకటించాలి, ఆడ వచ్చే వాళ్ళకు వార్తలు చెప్పడానికి. నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళను కూడా వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడతాడు. ఒకానొకప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని అలా కలుసుకొని మాట్లాడాడంట. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపి అంటే ఆయన కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే ఈయన వెళ్ళి కాలువలో పడిపోయాడంట. ఇంత బలంగా ఉంటాడు మనిషి, భారీ మనిషి ఈయన. వెరీ ఫ్యాక్ట్. డిఎల్ మూడీ ఈజ్ వెరీ ఫ్యాక్ట్. ఓకే, ఘనంగా ఉంటాడు, బలంగా ఉంటాడు మనిషి. కిందకి పడిపోయాడు, ఏడ్చుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థించినట్టు, ప్రభువా కొట్టాడు కానీ నేను చెప్పిన మాట ఆయన హృదయంలోంచి వెళ్ళిపోకుండా మీరు కాపాడండి అని మాట్లాడాడంట. 5 రోజులు అయిన తరువాత ఈయన ఇంటి వెతుక్కుంటూ ఆఫీసర్ వచ్చాడంట. అయ్యా గుర్తుందా అంటే లేదు అన్నట్ట. నిన్ను కొట్టాను కదా నేనే అని. ఎందుకు వచ్చావరా అంటే చెప్పాడంట, 5 రోజులు నాకు నిద్ర పట్టలేదు, ఎవరో నన్ను మందలిస్తున్నారు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగి మాటలు, ఆయన చెప్పే మాటలు వినిపించుకో అని చెప్పారు. అందువల్ల దయచేసి క్షమించండి, మీరేమో చెప్పడానికి వచ్చారు, ఆ వాక్యాన్ని నాకు చెప్పండి అంటే చెప్పి బాప్తిసం ఇచ్చి సంఘంలో చేర్చారంట. హల్లెలూయా. అటువంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చదవచ్చు. అటువంటి వ్యక్తులను ఉపయోగించుకొని సంఘాన్ని మరలా పరిశుద్ధాత్మ శక్తిలో దేవుడు తీసుకొచ్చారు. నెక్స్ట్, ఈయన ఎప్పుడైనా మీరు చూసారా, విన్నారా? చార్లెస్ ఎఫ్ ఫర్హామ్. ఎవ్వరూ వినిండ్రు అనేసి నా నమ్మకం. ఎవరన్నా విన్న వాళ్ళు ఉన్నారా? చూసినా మీకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈయన వచ్చి ద ఫాదర్ ఆఫ్ పెంటికాస్ట్. ఈ 20వ దశాబ్దంలో పెంతికోస్తు ఉద్యమము ఒక 100 ఏళ్ల క్రితం వచ్చిందనమాట. 1904లో వచ్చింది. అజూజా స్ట్రీట్ రివైవల్ అనే ఒక స్ట్రీట్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డాడు. 300 సంవత్సరం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తరువాత ఆత్మవరములు పూర్తిగా నిలిచిపోయిందండి. మళ్ళీ 1904లో భాషలు మాట్లాడడం, ఈ వ్యక్తి మొట్టమొదటిగా భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఇతనే మాట్లాడాడు. ఆ కాలంలో ఉన్నవారు, ఆ కాలంలో ఉన్న సేవకులు కూడా ఈయన వచ్చి దెయ్యమన్నారు. ఎందుకంటే ఆత్మ అభిషేకము, ఎగురుతున్నారు, ఏమో భాషలు మాటలు, దెయ్యాలు, ఇది దేవుడు కాదు. ఈరోజు వరకు కూడా అనేక సంఘాలు, అనేక మంచి దేవుని భక్తులు కూడా అన్య భాషలు వచ్చి దయ్యం అంటూ దేవుని ఆత్మ క్రియలను దూషిస్తున్నారు తెలియకుండా. వారి మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా భాషలు నమ్మకపోతే కోప్పడాల్సిన, మీరు అసహించుకోవాల్సిన అవసరం లేదు. మీ కళ్ళు తెరిచి దేవుడు ఇలా కూడా క్రియ చేస్తాడని చూడండి. ఈయన దేవుడు ఉపయోగించుకున్న 1873 నుంచి 1929 వరకు ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకొక లీడర్ వచ్చాడు, విలియం సెయ్మోర్. ఈయన ఒక ఆఫ్రికన్ అమెరికన్. ఈయన భాషల్లో మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తే ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు ఈయన బయటికి గెంటేసి డోర్ వేసేస్తారంట. చర్చిలో నువ్వు రాకూడదు, నీకు దయ్యం పెట్టిందని. ఆయన నువ్వు చర్చకు రావద్దంటావంటే వీధిలో నిలబడుకొని మాట్లాడాడు. వీధిలో ఉన్న అనేకులు రక్షణ పొందారు. అక్కడ ప్రారంభించిన ఆ పెంతెకోస్తు శక్తి ఈరోజు ప్రపంచవ్యాప్తిగా
ఈరోజు ఈ అనుభవము పెంతెకోస్తు సంఘాల్లో మాత్రం కాదు, మెథడిస్ట్ సంఘాల్లో ఉన్న వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, బాప్టిస్ట్ సంఘాల్లో ఉన్న వాళ్ళు భాషలు మాట్లాడి నిండుతున్నారు. క్యాథలిక్ సంఘాల్లో కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ క్రియలను ఎక్కువ చూడడానికి మొదలు పెడుతున్నారు. ఇవన్నీ వేటిని సూచిస్తుందంటే, చివరిగా దేవుడిచ్చిన వాగ్దానము, యోవేలు ప్రవక్తను ఉంచుకొని చెప్పిన మాట, యోవేలు 2:28 చివరి అంత్యకాలంలో నేను నా ఆత్మను శారీరదారులైన ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను, మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనస్తులు దర్శనాలు చూడడం జరుగుతుంది, వయసైన వృద్ధులైతే కలలు కంటారు. హల్లెలూయా. ఇంకొక 5 నిమిషాలు కొనసాగించచ్చా? పర్లేదా? 2 గంటలు అయిందనమాట. మనం 1:45 లోపల చేయాల్సింది, క్షమించండి. పరిశుద్ధాత్మకు పావురము వంటి ఒక సాదృశ్యం అని ఉంది. ఇవన్నీ మనందరికి తెలుసు. పావురం అంటే సమాధానం, శాంతి. ఆదికాండము 8, 10, 11, రోమీయులకు రాసిన పత్రిక 5:1 అక్కడ శాంతి సమాధానాన్ని గుర్తిస్తుంది. పరిశుద్ధాత్మ ఎందుకు పావురములు అంటే తగ్గింపుతో ఉన్న వ్యక్తి. పావురము ఏ ఒక్క చెడు క్రియ చేయదు. లూకా సువార్త 4:18-19 పరిశుద్ధాత్మ పావురంతో ఎందుకు పోల్చుకున్నాడంటే, పావురాన్ని మీరు శబ్దము చేసినా, దాన్ని మీరు బయటికి వెళ్ళిపో అని మీరు త్రోసినా అది మరలా తిరిగి రాదు. అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా ఒక్కసారి దుఃఖపరిస్తే మరలా ఆయన రావాలంటే చాలా కష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 కీర్తనలు 51:11 రాయబడింది. ఏం రాయబడింది ఎఫెసీయుల్లో? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీరు ఈరోజు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారా? ఎలా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం? పరిశుద్ధాత్మ నాలో ఉంటాడు. నేను ఇతరులని దూషించినడలా, ఒక వ్యక్తిని తిడుతున్నాను, కోపం వచ్చి, పరిశుద్ధాత్మ బాధపడతాడు. ఇతరులను క్షమించలేకున్నాం, పరిశుద్ధాత్మ బాధపడతాడు. పాపం చేస్తున్నాం తెలిసి, పరిశుద్ధాత్మ బాధపడతాడండి. ఆయన బాధపడితే వెళ్ళిపోతాడు, దూరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన జీవితం, ఆత్మీయ జీవితము ఎదగదు. ఈరోజు అనేక క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం ఎదగకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళే ప్రయత్నించి అదే స్థితిలో ముద్దుగా తయారయ్యారు. హల్లెలూయా. బీ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. దావీదు పాపము చేసిన వెంటనే ఏం చెప్పాడు? ప్రభువా, మీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకు. ఈరోజు మార్నింగ్ సర్వీస్లో ఇదే వాక్యం ఇచ్చాను. అది ఇస్తుంటేనే నాకు ఒకటి ఐడియా వచ్చింది. ఇంతవరకు నాకు అది అర్థమయ్యేది కాదు. దయచేసి ఓపెన్ చేయండి. ఇంతవరకు నాకు అర్థమయ్యేది కాదు. ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఎందుకు పరిశుద్ధాత్మను నాలోంచి తీసేయొద్దు అనేసి దావీదు చెప్పాడు? ఎందుకు చెప్పాడు తెలుసా? చెప్పండి చూద్దాం. పాపం చేయకుండా ఉండాలి. ఓకే, గుడ్. ఇంకా ఎవరైనా సహోదరులు ఏమైనా ట్రై చేస్తారా? చెప్పండి, తప్పులేదు. దగ్గరగా ఉండాలి. ఓకే, ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్. దేవునితో ఉండాలి, దేవుడింటే ఆయనకి ఇష్టము, దేవుని ఆత్మ కావాలనుకుంటాడు. కానీ నాకు ఒకటి పొద్దున చెప్పలేదు, నేను ప్రసంగిస్తుంటే నా ఆత్మలో ఒక ఐడియా వచ్చింది, ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏంటంటే, దావీదు సౌలుని చూశాడు. సౌలు ఒకానొకప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి దేవునికి విరుద్ధంగా చేసిన వెంటనే ఆ పరిశుద్ధాత్మ ఆయన నుంచి వెళ్ళిపోయి ఆ పవిత్రాత్మ వచ్చింది. దానికి బదులుగా దావీదే వెళ్ళి మ్యూజిక్ ప్లే చేసేవాడు. అది గుర్తుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు దావీదుకు ఒకవేళ పరిశుద్ధాత్మ నన్ను వదిలిపెట్టి అటువంటి అపవిత్రాత్మ నన్ను వచ్చి పీడిస్తుందేమో, దేవా మీ పరిశుద్ధాత్మను దయచేసి నాలోంచి తీసేయకుడి అడిగాడు. క్షమాపణ నొందాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఇచ్చాడు ఆత్మను మరలా. కానీ అందరికి అలా కలుగుతుందా అంటే చెప్పలేము. అందుకు మనము పరిశుద్ధాత్మను హింసించకుండా, దూషించకుండా, ఆయన్ను దుఃఖపరచకుండా చూసుకోవాల్సింది మన కర్తవ్యము. నెక్స్ట్, పరిశుద్ధాత్మ ద్రాక్షారసముకు పోలినవాడుగా మాట్లాడుతుంది. హీస్ సింబలైజ్డ్ యాజ్ వైన్. తాగే వాళ్ళకు తెలుసు ఈ బాటిల్, ఈ రంగు చూస్తే చాలా మనస్సుకు ఆనందము పుట్టిస్తుంది. నెక్స్ట్, ఎందుకు తాగడంతో కంపేర్ చేస్తున్నారంటే, అపోస్తల కార్యము 2:12-13 చూసినట్లయితే, పెంతెకోస్తు దినమందు వాళ్ళందరూ ఆత్మచేత నింపబడిన వారుగా గంతులు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు మత్తులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎక్కువ వస్తే ఎలా ఉంటుందంటే తాగిన వాళ్ళలాగా మనం మారుతాం.
You will be like a drunkard. You will be like heavy with the Spirit of God. మనకు అలా కలగలేదంటే మనము ఎక్కువ ఆత్మచేత నింపబడలేదన్నదే కారణము. తక్కువ తాగితే తక్కువ ఉంటుంది, ఎక్కువ తాగిన వానికి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అస్సలు తెలియదు. మీరు ద్రాక్షారసముతో మత్తులుగా ఉండకుండా ఎఫెసీయులు 5:18 పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండండి అని కూడా చెప్పారు. తాగేవానికి ఏం కలుగుతుందంటే మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదేలాగా ద్రాక్షారసంలాగా మనస్సుకు ఒక రమ్యమైన ఆనందాన్ని తీసుకొస్తారు. తాగిన వానికి ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. అంతవరకు పిరికి పానిగా ఉన్నవాడు తాగిన వెంటనే కర్రలు తీసుకొచ్చి ఎవడరా అది చూస్తాం రండ్రా అని చేసి నిలబడుకుంటాడు. 10 మంది వస్తే కూడా కొట్టడానికి సిద్ధం ఉంటాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు యోహాను ఆ రాజు ముందు నిలబడుకున్న ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా వాళ్ళేం చెప్పారు, మేము దేవునికి లోబడుతామే తప్ప మీ మాటకు మేము లోబడము, యేసు నామమును ఖచ్చితంగా మేము చెప్తాము, మీరెవరు చెప్పకూడదని చెప్పడానికి. అంత ధైర్యం, సింహం లాంటి ధైర్యం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం వల్ల వచ్చింది. తాగే వాళ్ళకు నొప్పి ఉండదు. పరిశుద్ధాత్మ మనలో వస్తే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా ఆ బాధ వచ్చి మీ ఆనందాన్ని ఎంత మాత్రమో తగ్గించదు. మీలో చెప్పుకోలేనంత ఒక గొప్ప ఆనందం అనేది కలుగుతుంది. పరిశుద్ధాత్మ ముద్రకు గుర్తింపుగా ఉన్నాడు. ముద్ర, సీల్ ఆఫ్ ద లార్డ్. మనం ఒక విషయాన్ని కొనుక్కున్నప్పుడు దానికి అడ్వాన్స్ ఇస్తుంటాం. అట్లా పరిశుద్ధాత్మ ఒక దేవుడు వచ్చి మనల్ని అంగీకరించాడు అని ముద్రించడమే పరిశుద్ధాత్మ. మార్చాము సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సీల్ వచ్చిందా? ఓకే, సో జీసస్ మనల్ని కొనుక్కున్నాడు అని రుజువు చేయడానికి పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే రావడం లేదు. ఓకే, వస్తుందిలేండి, అంతవరకు వినిపించుకోండి. ఓకే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనం కొనుక్కున్నాడు అనేసి ఓనర్షిప్, నా సొత్తు అనేసి దేవుడు మిమ్మల్ని నన్ను తీసుకుంటాడు, తన బిడ్డలుగా చూసుకుంటాడు. నెక్స్ట్ చివరిగా ఈరోజు దీంతో ఆపేస్తాం. నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి స్లైడ్స్, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. 12 సింబల్స్ ఉన్నాయండి. ఆయిల్, నూనె, వాటర్ నీళ్ళు, రైన్ వర్షము, రివర్స్ ఆత్మ వచ్చి నదులు వలె ప్రవహిస్తాడు. పరిశుద్ధాత్మ లైక్ వైన్ ద్రాక్షారసం, అగ్ని, గాలి, చెయ్యి, ముద్ర, పావురము, వేలు, మేఘము వలె పరిశుద్ధాత్మ వచ్చును.